ఇప్పుడు హిందూ మతంలో కూడా మనకేముందండి, హిందూ మతం కూడా బిజినెస్. అవును. ఇప్పుడు ఇలాగ వెళ్తూ ఉంటాం, టక్మని రోడ్డు మీద ఒక విగ్రహం పెడతాడు, 3 రోజుకి గుడి వేస్తాడు, 4వ రోజు నుంచి పూజారి పెడతాడు, అదో బిజినెస్. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ దేవాలయం, సంబరాలు, లైట్లు గీట్లు. అవునండి. ఈ మతాలు బిజినెస్ అయిపోతే ఎలాగండి? అవునండి. రోడ్డు ట్రాఫిక్ పెట్టారు. చర్చిలు కూడా చాలా విపరీతంగా, చర్చిలోను ఈ ఒక ముస్లిమ్స్ చాలా డిసిప్లైన్గా ఉంటారు. మీరంటే కరెక్ట్ అనిపించింది నాకు అది. ఎస్, ముస్లిమ్స్ డిఫరెంట్గా ఉంటారు, హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ. మా ఊర్లో ఒకే ఒక చర్చ్ ఉండేదండి, భీమవరం దగ్గర గోట్లపాడని చిన్న పల్లెటూరు. ఇవాళ 7-8 చర్చిలు ఉంటాయి, 10 వీధికో చర్చ్. మంగళవారం వీధి ఇక్కడ నుంచి మొదలెడితే ఎన్ని వీధులు ఉన్నాయి, అన్ని చర్చిలు ఉంటాయి. అవునండి, అవును, అన్ని చర్చిలు. ఏంట్రా అంటే నేను నమ్ముకున్నాను, నేను చర్చ్ పెట్టుకున్నాను. మా ఊళ్ళో దీంట్లో అంటే కొంతమంది అన్ని కులాలు ఉన్నారండి. అవునండి. రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎక్కువ 50% పైగా ఎస్సీలు ఉంటారు. అవును.